జాగ్రత్తగా వినండి. ఏ యాక్షన్స్ని అంటే ఏ టైంలో జరిగిన యాక్షన్స్ని ఏ టెన్స్లో రాస్తాము అనే క్లారిఫికేషన్ మనకు వచ్చింది అనుకోండి, టెన్సెస్ నేర్చుకోవడం అనేది చాలా ఈజీ అయిపోతుంది. అర్థమవుతుందా? సో ఫస్ట్ టెన్స్ చూద్దాం, సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సో సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఏ టైంకి సంబంధించిన యాక్షన్స్ని సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో రాస్తాము అంటే చాలా ఈజీ టెన్స్ అండి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనేది. సో ఈ టెన్స్లో మనం రెగ్యులర్గా జరిగే యాక్షన్స్ రాస్తాం. సింపుల్, ఇదే ఒక కీ అండ్ అండర్లైన్ పాయింట్ అనమాట. రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి ఈ యాక్షన్స్. అంటే మన డైలీ హ్యాబిట్స్ కానీ, లేదా యూనివర్సల్ ఫ్యాక్ట్స్ కానీ, లేదా ప్రోవర్బ్స్ కానీ, అంటే ఇవి ఇంకా మారవు అనమాట. మన హ్యాబిట్స్ అయితే మారే అవకాశం ఉంది, కానీ ప్రోవర్బ్స్, యూనివర్సల్ ఫ్యాక్ట్స్, ఈ సైంటిఫిక్ ట్రూత్స్ ఇవన్నీ మారవు అనమాట. అంటే కంటిన్యూగా జరుగుతూ ఉంటాయి ఇవి. అంటే దెర్ ఇస్